సురేష్ గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారు ఈ ఇది పార్టీ కార్యక్రమం కాదు, అయి ఉండొచ్చు అని చెప్పాడు. అది ఆయన అభిప్రాయం మాత్రమే. తులసిరెడ్డి గారి అభిప్రాయం మాత్రమే. రెండోది, శ్రీకాంత్ గారు ఏం చెప్తున్నారు? ఇది ఆయన చెప్పాడో లేదో తెలియదు, తులసిరెడ్డి గారు చెప్తున్నారు కదా, తులసిరెడ్డి గారు చెప్తున్నారు కదా అని పదే పదే తులసిరెడ్డి గారిని సాక్ష్యం, ఇప్పుడు ఏదో ఇది సాక్ష్యం అని అంటారు కదా, అలాగే చెప్తున్నాడు. ఈ మీరు డైరెక్ట్ గా కరుణాకర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నన్ను ఆదేశించాడు, ఆ పనిలో ఉన్నాను, నేను ఆ పనిలోనే ఇవన్నీ చేశాను, ఇప్పుడు 60 మందిని మార్చానని చెప్పాడు. ఇది పార్టీ కార్యక్రమం కాదనో, జగన్మోహన్ రెడ్డి చెప్పలేదనో, ఇవన్నీ ఎవరన్నా అనుకుంటే ఇది పొరపాటు. కరుణాకర్ రెడ్డి చెప్పిన తర్వాత, కరుణాకర్ రెడ్డి నాయకుడు అండి, ఊరికే. ఇప్పుడు శ్రీకాంత్ గారు అనుకోండి, ఆయన పార్టీకి అధికార ప్రతినిధి, ఆయన పార్టీలో చిన్న పోస్ట్ ఉంటుండొచ్చు, ఆ పార్టీ తరఫున వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడేదానికను కరుణాకర్ రెడ్డి మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? కరుణాకర్ రెడ్డి ఒక నాయకుడు, ఆయన టిటిడి చైర్మన్ గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. నాకు తెలిసి అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి పోయిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ మొత్తం వ్యవహారాలు చూడటానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్ లోకి కరుణాకర్ రెడ్డి రాబోతున్నారు అనేటువంటిది కూడా ఒక ప్రచారం ఉంది. అక్కడ సరైనటువంటి రీతిలో వ్యూహాలు రచించడం లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ స్థాయి వ్యక్తి కరుణాకర్ రెడ్డి, ఆ స్థాయి వ్యక్తి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో ఇవన్నీ మాటలు వద్దు. సరే, ఇది తప్ప అని అడిగేదానికి అడగొచ్చు. శ్రీకాంత్ గారు అడిగే తప్పు ఏమీ తప్పు లేదు, ఎవరు ఇష్టం వచ్చిన దాంట్లో వాళ్ళు మారొచ్చు, అది వాళ్ళ యొక్క రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి స్వేచ్ఛ. కానీ కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే హిందువులుగా ఉండి ఇతర మతాల్లోకి వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా నాయకుడు సూచన మేరకు నేను చేస్తున్నానని చెప్పాడు. అంటే వాళ్ళ నాయకుడు ఈ ఆదేశాలు జారీ చేశాడు, ఈ విధంగా ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ తీసుకోం. దీని మీద ఒక స్టాండ్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకొని చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, అని ఊరు తప్పని కూడా లేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు అంటే ఇప్పుడు అదే వాళ్ళు మాకు 40% ఓట్లు వచ్చాయి, వాళ్ళకేమో కూటమి 3 పార్టీలు ఉంటే 55% వచ్చినాయి, ఇంకేమో మాకు ఒక 7-8% వస్తే అటు ఇటు వచ్చేస్తే అయిపోయింది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక ధైర్యంగా చెప్పడానికి ఉన్నటువంటి వెసులుబాటు 40% ఓట్లు. ఈ 40% ఓట్లు ఎవరు అయ్యాయంటే ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ. ఈ ఎస్సీల్లో అత్యధిక మంది క్రిస్టియన్స్. ఈ విధంగా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెడ్లు కన్నా ఎక్కువ మద్దతు ఇచ్చారండి. రెడ్లు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేశారు, ఇది నిజం. తులసిరెడ్డి గారికి కూడా తెలుసు ఆ విషయం. ఏది, రాయలసీమలో రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేశారు, మొన్న ఓడించారు కూడా. ఆ విధంగా వీళ్ళు కాపాడినటువంటి వాళ్ళు క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు. వాళ్ళని ఇప్పుడు అందరినీ ఇప్పుడు హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతని తీసుకున్నారట. మరి ఆ విధంగా అయితే మరి ఈవిళ్ళు ఎలాగో మరి ఆ విధమైనటువంటి ఓటింగ్ ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మరి దాని మీద వాళ్ళల్లో వ్యతిరేకత వస్తే ఉన్న రెడ్లు పోయి మీకు ఉన్నటువంటి ఆ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు కూడా పోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఏమిటి అని అంటే, మొత్తం పరిస్థితుల్ని, రాజకీయాలని మతం వైపు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఈ రోజున కూటమి ప్రభుత్వం వైపు నుంచి, అదే విధంగా దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా మొత్తం మతపరమైనటువంటి అంశాల మీదే. అంటే సింపుల్ గా అర్థమయ్యేటువంటి అంశం ఏమిటి అని అంటే, అసలు ఈ మతపరమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి, ఎవరికి ఉపయోగపడింది అని అంటే, సింపుల్ గా చిన్నపిల్లగాడిని అడిగినా చెప్పేటువంటి మాట, బీజేపీ ఇలాంటి వాటిని బాగా ఉపయోగించుకోగలదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి మాట. అంటే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని టర్న్ చేసేటువంటి దిశగా ఇటు కూటమి,
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ పోటీ పడి మరి మతపరమైనటువంటి రాజకీయాల వైపు తీసుకెళ్తుంటారు. ఎందుకు ఈ మాట ఒకవేళ ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు అనొచ్చు, వాళ్ళేదో చేస్తంటే మమ్మల్ని ఎందుకండి అంటారు మా ప్రభుత్వం అని మీరు అని అంటే, మీకు అందుకని ఉదాహరణలు వచ్చానని చెప్తాను. ఎందుకు 1-2 పాయింట్సే చెప్తాను. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గిరిజనులు అదే విధంగా అటవీ సంపదను కాపాడటం ఇవన్నిటి మీద ఒక ప్రోగ్రాం తీసుకున్నాడండి. ఆ ప్రోగ్రాం పేరేందో తెలుసా అండి? హనుమాన్. ఇప్పుడు పేరు నువ్వు ఏదైనా పేరు పెట్టి పెట్టవచ్చు. ఇప్పుడు హనుమాన్ అనేటువంటి పేరు అది ఒక దేవుడికి సంబంధించినటువంటి పేరు. ఒక కొంతమంది హిందూ మతానికి సంబంధించినటువంటి మిగతా ప్రజలందరూ ఉంటారుగా. ఒక ప్రభుత్వము ఏదైనా సరే మతరహితమైనటువంటి పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పేటప్పుడు పేరైనా తీసుకోకూడదు. అంటే ఈయన ఢిల్లీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి వ్యవహారం. రెండోది ఆనంద్ సాగర్ గారి కోసం నేను చెప్తున్నాను, మీకు అది అంగీకరించకపోయినా మొన్న జరిగినటువంటి ఆకివీడో ఎక్కడ గొడవ జరిగినటువంటి వ్యవహారము, రఘురామకృష్ణరాజు రామాలయానికి సంబంధించినటువంటి గొడవ, ఈ వ్యవహారం అంతా హిందూ క్రిస్టియన్ల మధ్య గొడవ కింద కన్వర్ట్ అయ్యేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, వ్యవహారము. అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తరహాలో హిందూ ముస్లిం గొడవలు జరగవేడా? అలాంటి ప్రయత్నాలు బీజేపీ వాళ్ళు చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం ఏందని కడపలో, గుంటూరులోనేమో జెండా టవర్ ఉంటే తీసేయాలని ఇలాంటివన్నీ ప్రయత్నాలన్నీ చేశారు. ఈ గొడవలు రాలా. అందుకని ఇప్పుడు హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు కావాలి. ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు దీనికి తోడుపోయాడు ఇద్దరు సరిపోయారు అన్నట్టుగా అదేదో ఉంటది కదా ఆ సినిమాలో, ఇద్దరు సరిపోయారని మహేష్ బాబు నాయుడు వెంకటేష్ గురించి అంటది ఎవరు ముసలా. అట్లానే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ మతపరమైనటువంటి ఏజెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పాపం వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు. ఆడ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి గొడవ, దాంట్లో హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంట్లో వాళ్ళు దోషి కింద బయటపడ్డటువంటి పరిస్థితి. దాని నుంచి బయటపడటానికి ఈ విధమైనటువంటి ఏయో చేస్తున్నారు. కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు బీజేపీతో ఉండొచ్చేమో కానీ రాజకీయ పరంగా మాత్రమే ఉండండి తప్ప ఈ మతపరమైనటువంటి వాటిని పూసుకొని బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం దయచేసి చేయకుండా ఉంటే మంచిది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మొత్తం బీజేపీ అనండి. రాజకీయంగా చూసినా, మతపరమైన అంశాలు చూసినా రాజకీయంగా కూడా వాళ్లే కదా. 25 పార్లమెంట్ స్థానాలు వాళ్ళే, 175 అసెంబ్లీ స్థానాలు వాళ్ళే. వాళ్ళకి ఎన్ని ఉన్నప్పటికీ మొత్తం వాళ్ళే కదా. ఆ విధమైన రాజకీయాలు అంటే మీకు ఏదో అవసరాల కోసం మీరు ఎట్టబట్ట వాళ్ళకి తలొగ్గుతున్నారు, బానిసత్వం చేస్తున్నారు, లేదా ఇంకోటి చేయండి. దాని గురించి మీ ఇష్టం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. మతపరమైనటువంటి ఇలాంటి వివాదాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తుకి చాలా నష్టం అనేటువంటిది మాత్రం నేను చెప్పను.